హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మీకు మారేడు చెట్టు గురించి చూపిద్దామని అనుకుంటున్నాను. మారేడు చెట్టు గురించి చూసారా? మారేడు చెట్టు 3 దళాలు ఉండే మారేడు చెట్టు చూడండి. 3 దళాలు నాటిదండి. నాటిది మారేడు చెట్టు. ఇది మేము పల్లి నుంచి ఇవి విత్తనాలు పల్లీల్లో ఇవి ఎక్కువ ఉంటాయంట. వాళ్ళ దగ్గర నేను జ్యూస్ చేసుకునేదానికి ఇది నెలకు 2 నెలలకు ఒకసారి మేము తాగుతూ ఉంటాము. హెల్త్కి మంచిదంటే, ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుందంటే ఆ విత్తనాలు నేను తాగి అలా పడేసాను. దాని ద్వారా ఈ చెట్టు 1 ఇయర్ నుంచి మా ఇంట్లో ఉండదు. చూడండి, నేత ఈగలు ఎవరైనా కోసుకొని వెళ్తున్నారు. అప్పుడప్పుడు నేత ఆకులు కూడా మేము నవ్వులుతూ ఉంటాము. ఎక్కువ నవ్వలము, అప్పుడప్పుడు ఒక ఆకు అలా నవ్వులుతూ ఉంటాము. ఎక్కువ తినము. అప్పుడప్పుడు అయితే చూడండి, ఈగలు అయితే వేస్తూ ఉంది. ఎవరైనా కోసుకొని వెళ్ళే వాళ్ళు కోసుకొని వెళ్తూ ఉంటారు మా ఇంటి దగ్గర. చూడండి, ఇప్పుడు ఈగలు అయితే బాగా వేస్తూ ఉంది. చూడండి, చూసారా? అలాగే నా ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ చూపిస్తాను. చూడండి, దళము ఎంత బాగా ఈగలు వేస్తూ ఉందో చూసారా? 3 దళాలండి, 3 దళాలు. చూడండి ఈ చెట్టు సైజు చూసారా? ఎంత పొడవు ఉందో. ఇవంతా చెరుకు గడలు. ఇంకా చిన్న చిన్న మొలకలు అయితే ఈ మారేడు మొలకలే అండి. చిన్నవి ఇంకా వస్తూ ఉన్నాయి. చూసారా? ఇది చూసారా? వస్తూ ఉన్నాయి ఇంకా. అలాగే ఇది హైబ్రిడ్దంట అండి. హైబ్రిడ్ పెద్ద ఆకు వేస్తుంది. చూడండి, పెద్ద ఆకులు వేస్తుందంట. ఇది కాయ పెద్దది వస్తుందండి. కాయ చాలా పెద్దది వస్తుంది. చూసారా? పెద్ద దళాలు వేసింది. అలాగే తమలపాకు తీగలు చూడండి. ఇది వేరే వాళ్ళకి 2 ఎకరాలు ఉన్నది. అది వాళ్ళు అవిసి తోటలో నాటారు. అందరి ఇండ్ల కాడ ఉండేది అది హైబ్రిడ్. ఇది నాటాకు. ఇది స్వచ్ఛమైన ఆకు. అసలు మేము అప్పుడప్పుడు బిర్యానీలు అలాంటివి తిన్నప్పుడు ఈ ఆకు అప్పుడప్పుడు డైజెషన్ అయ్యేదానికి నవ్వులుతాము. చూసారా? అసలైన ఆకు ఇది. చూడండి, పైనుంచి కిందికి వంగిపోయింది తీగలు. నేను కట్టలేదు, అలాగే వదిలేసాను. చూడండి, ఇది స్వచ్ఛమైన ఆకు. అన్ని చోట్ల లేదు. ఇది హౌస్ చెట్లలో వాళ్ళు నాటుకునేది. ఇది స్వచ్ఛమైన ఆకు, నల్లాకు. ఇది బాగా ఘాటుగా ఉంటుంది. అసలు జలుబు చేసినప్పుడు 2 మిరియాలు పెట్టుకుని నవ్వులేసినామంటే జలుబు పక్క రోజు బాగా గట్టిగా మాగిపోతుంది. అసలు మేము ఈ చలికాలం అంతా ఇలాగే చేసాము. ఈ ఆకుతోనే ఇది చేసాము. ఇంకా దానిమ్మ చెట్టుకు చూడండి. దానిమ్మ చెట్టుకు కూడా అల్లకపోతూ ఉంది. తీగలు అట్లా వెళ్ళి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మీకైతే ఇవాళ మారేడు చెట్టు గురించి అయితే నేను చెప్పాను. చూడండి, 3 స్థలాలు చూసారా? చూడండి, ముళ్ళులు అయితే ఎంతెంత పెద్దవి ఉన్నాయో. చూడండి, ముళ్ళులు ఎంతెంత పెద్దవి ఉన్నాయో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.